ఎమ్మి ఎమ్మి సొరకాయ పులుసు ఎలా చేయాలో చూద్దాం. హాయ్, హలో, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం సొరకాయ పులుసు, ఆనపకాయ అంటారు కదా, పులుసు ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక సొరకాయ ముక్క, ఆనియన్స్, ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చి, ఒక టమోటా, కొత్తిమీర, చింతపండు, పసుపు, ఉప్పు, కారం, కరివేపాకు, తాలింపు దినుసులు. దీనిలో కొంచెం బెల్లం వేసుకునే వాళ్ళు, తీపి ఇష్టపడే వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు. అది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఆనియన్స్ని, మిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత సొరకాయ తొక్కు తీసుకొని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా సొరకాయ ముక్కల్ని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత టమోటాని, ఆనియన్స్ని, మిర్చిని ఇలా కట్ చేసి ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక చిన్న కుక్కర్ పెట్టుకొని, నేను ఏదైనా కుక్కర్లో చేస్తాను, మీకు తెలుసు కదా. కుక్కర్లో ఈజీగా అయిపోతుందండి. విటమిన్స్ కూడా ఏమీ పోవు. విడిగా మనం పెట్టుకొని దాన్ని టైం వేస్ట్. ఇలా అయితే ఫాస్ట్గా అయిపోతుంది. కొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. దీనిలో ఇప్పుడు కొంచెం తాలింపుకి ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కొద్దిగా మెంతులు యాడ్ చేసుకోండి, టేస్ట్గా ఉంటుంది. కొంచెం ఆవాలు ఎక్కువ వేసుకుంటే తాలింపు బాగుంటుంది. చిటపటాలు ఆడుతున్నప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్, కరివేపాకు, మిర్చి, టమోటా ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ తాలింపుల్లో కొంచెం సేపు మగ్గనివ్వాలండి. ఇవి వేగాక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అప్పుడు సొరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి కొంచెం మెత్తబడిపోయినాయి కదా టమోటా ముక్కలు కూడా. ఇప్పుడు సొరకాయ ముక్కల్ని యాడ్ చేయాలి దీంట్లో. ఎంతో ఈజీ అండి, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. నేను అన్నీ ఈజీ ప్రాసెస్ చేసి చూపిస్తాను కదా. మై ఫేవరెట్ ఇది. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, మీ టేస్ట్కి తగినట్టు, ఎక్కువైతే ఎక్కువ, తక్కువైతే తక్కువ. పులుసు కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. కారం తర్వాత వేద్దాము. ఇప్పుడే వేస్తే ముక్కలు సరిగా ఉడకవన్నమాట. ఇవన్నీ మిక్స్ చేసేసి కాసేపు మూత పెట్టేద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం కారం వేసి చింతపండు పులుసు పోసేసి కొద్దిగా వాటర్ అండ్ బెల్లం యాడ్ చేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉంచాలన్నమాట. ఇప్పుడు దీనిలో కారం యాడ్ చేసేద్దాం. పులుసు కాబట్టి కొంచెం కారం, ఉప్పు ఎక్కువే పడతాయండి. మీరు చూసుకొని వేసుకోండి. ఎక్కువ అన్నాను కదా అని మరీ ఎక్కువ వేసుకోకండి.
తక్కువైతే కలుపుకోవచ్చు కానీ ఎక్కువైతే కష్టము. ఎక్కువైనా టిప్ ఉందిలేండి. ఒక ఆలు కట్ చేసి దానిలో వేసామనుకోండి ఆ సాల్ట్ అంతా పీల్చేస్తుంది. వంటతో పాటు టిప్ కూడా చెప్పేశారు. దీనిలో ఇప్పుడు చింతపండు పులుసు పోద్దాం. దీనిలో ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకుందాం. దీంతో పాటు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఎంతో సింపుల్ అండి. ఇప్పుడే బెల్లం వేస్తే ముక్కలు ఉడకవు కాబట్టి దీన్ని ఆఫ్ చేసుకున్నాక కొంచెం బెల్లం తురుము వేడిగా ఉంటుంది కాబట్టి దానిలో వేసుకోవచ్చు అన్నమాట. తీపి ఇష్టపడిన వాళ్ళు స్కిప్ చేసేయండి, ఇష్టమైన వాళ్ళు వేసుకోండి. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ రానిద్దాం. దీని మీద మూత పెట్టేసి విజిల్ పెట్టి 2 విజిల్స్ రానిచ్చి ఆఫ్ చేయటమే. తర్వాత ఏంటో చూద్దాం. దీన్ని అయితే విజిల్స్ రానిద్దాం ఫస్ట్. చూద్దాం. చూసారా ఫ్రెండ్స్, మెత్తగా ఉడికిపోయింది. పులుసు కూడా మంచి స్మెల్ వస్తుంది. దీనిలో ఇప్పుడు నేను బెల్లం యాడ్ చేస్తాను. కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను వేయనట్టు కొంచెం వేస్తాను అన్నమాట. ఇప్పుడు దీని పులుసులో మిక్స్ చేసిద్దాం. ఆ వేడికి అది బెల్లం కరిగిపోతుంది అన్నమాట. ఫైనల్గా మనం ఏం చేయాలి, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతేనండి, యమ్మీ యమ్మీ సొరకాయ పులుసు రెడీ. ఆహా ఏమి రుచి అనరామై మరచి రాణి చేసినది ఎంతో టేస్ట్గా ఉంటుంది. తాజా కూరలు సొరకాయేనండి, హెల్త్కి మంచిదండి. అంతేనండి, సొరకాయ పులుసు రెడీ. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.